దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆ ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు వలన రక్తం వలన ప్రోక్షింపటకు ఏర్పరచబడిన వారికి, అంటే హింసను ఎదుర్కొంటున్నటువంటి తొలి క్రైస్తవులకు పేతురు గారు రాసినటువంటి ఈ యొక్క లేఖ. అంటే మనకు ప్రకటించబడినటువంటి స్వార్థ ఇది. అంటే సత్యానికి విధేయత చూపటం ద్వారా మనల్ని పరిశుద్ధపరచుకోవాలి, తద్వారా మనం ఒకరినొకరము నిష్కటమైనటువంటి ప్రేమను కలిగి ఉండాలి అని చెప్పి తెలియపరచబడుతుంది. హృదయపూర్వకంగా ఒకరినొకరు ప్రేమించుకుంటున్నారు. మరి అలాగనే పాడైపోయే విత్తనము నుండి కాదు, కానీ నాశనమైనటువంటి జీవుల ద్వారా శాశ్వతమైనటువంటి దేవుని వాక్యం. అంటే విధేయత యొక్క శక్తి, ప్రేమ యొక్క లోతు, క్రొత్త జన్మ, ఈ దేవుని శాశ్వతమైనటువంటి వాక్యం. అంటే మెయిన్గా ఏమి తెలియచెప్తుందంటే మనము సత్యానికి విధేయత చూపమని, మరి అలాగనే మనల్ని మనము అంటే విధేయత చూపటం ద్వారా మనల్ని మనము పరిశుద్ధపరచుకోవటం ద్వారా ఒకరినొకరు నిష్కటమైనటువంటి సహోదర ప్రేమను కలిగి ఉండాలని చెప్పి వాక్యం తెలియచెప్తుంది. అయితే మనము రెండవదిగా మనం చదువుకున్నటువంటి వాక్యం ఏంటంటే ద్రాక్ష తోటలోని ఫలింపని అంజూరపు చెట్టు గురించి మనము తెలియచెప్పుకున్నాం. అంటే ది బారన్ ఫిగ్ ట్రీ ఇన్ ఏ వైన్ యార్డ్. మరి లూకా సువార్త 13వ అధ్యాయం 6-9 వచనాల్లో మనము వాక్యం చదువుకున్నాము. అయితే పాలస్తీనా దేశంలో మనం చూసినట్లయితే ఫలించినటువంటి 3 చెట్లు ఉన్నాయండి. అంటే ఈ 3 చెట్లు కూడా ఇశ్రాయేలు జనాంగం యొక్క 3 విధములైనటువంటి జీవితములను సూచించుచున్నవి. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ద్రాక్ష చెట్టు. ఈ ద్రాక్ష చెట్టు ఇశ్రాయేలుకి ఇవ్వబడినటువంటి ఆత్మీయ ఆధిక్యతలను, అంటే స్పిరిచువల్ ప్రివిలేజెస్ ని సూచించుతున్నది. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే ఒలీవ చెట్టు. ఇదేమిటంటే ఇశ్రాయేలీల యొక్క మత సంబంధమైనటువంటి ఆధిక్యతలను, అంటే రిలీజియస్ ప్రివిలేజెస్ ని వివరిస్తూ ఉంది. ఇక మూడవదిగా మనం చదువుకున్నటువంటి లూకా సువార్తలోని చెట్టు అంజూరపు చెట్టు. ఇది ఇశ్రాయేలీల యొక్క జాతీయ ఆధిక్యతలను, అంటే నేషనల్ ప్రివిలేజెస్ ని తెలియజేస్తుంది అనమాట. అంటే ఈ ద్రాక్ష తోటలోని ఫలింపని అంజూరపు చెట్టు అంటే సందర్భం మనం చూసినట్లయితే లూకా సువార్త 13వ అధ్యాయము 1-5 వచనాల్లో మనం చదివినట్లయితే మారు మనసు పొందుము లేనిచో నశించెదరు అని చెప్పి వాక్యం చెప్పబడుతున్నది. మారు మనసు పొందుము లేనిచో నశించెదరు అంటున్నారు. మరి 6-9 వచనాల్లో మనం చూసినట్లయితే ఫలించని అంజూరపు చెట్టుకు వచ్చి ఇక్కడ చెప్పబడింది. ఈ ఫలించని అంజూరపు చెట్టు ఏ విధముగా మనకి తెలియజెప్పబడుతుందంటే అంజూరపు చెట్టు ఇశ్రాయేలు జనాంగాన్ని సూచిస్తుంది. ఫలములు అనేది విధేయతను చూపిస్తుంది, విధేయత కలిగి ఉండాలని. ఇక మూడవదిగా త్రవ్వుట అంటే వాక్యముతో హృదయమును కదల్చబడాలి అని చెప్పి తెలియజెప్పబడుతుంది. ఇక తోటమాలి ఎవరండి? ఇక్కడ మన ప్రభువుల వారే, యేసుక్రీస్తు ప్రభువుల వారు తోటమాలిగా. మరి ఎరువు అంటే సువార్తను పంచటం, సువార్తను తెలియచెప్పటం. ఇక యజమాని దేవాది దేవుడైన ఉన్నాడు అన్నమాట. అంటే మనం చూసినట్లయితే మారు మనసు పొందుము, మారు మనసు పొందనిచో లేనిచో నశించెదరు అని చెప్పి ఇక్కడ మెయిన్గా మనకు తెలియచెప్పబడుతుంది. అంటే అంజూరపు చెట్టు గురించి మనం చూసినట్లయితే దేవుడు ఇశ్రాయేలీల్ని తన సొంత జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇతర జనాంగముల కంటే అనేకమైనటువంటి ఆధిక్యతలను, వాగ్దానాలని, మరి నిబంధనలను ఇచ్చాడు దేవుడు. అయితే వారు ఫలించారంటే ఫలించలేదు. ఎందుకంటే వారు దేవుని మహింపరచలేదు సరికదా, ఆయనకు అవమానాలు కూడా కలుగజేశాడు. అంజూరపు చెట్టు ఎక్కడ నాటబడిందండి? ద్రాక్ష తోటలో మధ్య నాటబడింది. అయితే ఈ చెట్టును గురించి యాక్చువల్గా ఎక్కువగా అంత శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉండదు, శ్రద్ధ తీసుకోను కూడా. అయితే ఈ చెట్లు త్రోవ పక్కన ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటాయి. అంటే మన దేశంలో కాదు, ఇది పాలస్తీనా దేశంలో, ఇజ్రాయెల్ దేశంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ పెరుగుతూనే ఉంటాయి. అంజూరపు చెట్లు తోటలు ఉన్నా కూడా దానికి ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు పక్కన పడిగే చెట్ల గురించి. అయితే ఈ అంజూరపు చెట్టు మాత్రం
ద్రాక్ష తోటలో సిద్ధపరచబడినటువంటి నేలలో నాటబడింది. సిద్ధపరచబడినటువంటి నేలలో నాటబడింది అనమాట. అయితే తోటమాలి శ్రద్ధ తీసుకున్నాడు అని చెప్పి తెలియచెప్పబడుతుంది. అంటే ద్రాక్ష చెట్లతో పాటు సమానముగా దీన్ని గురించి శ్రద్ధ తీసుకున్నాడు. ఇశ్రాయేలు జనాంగమును ఇతర జనాంగముల కంటే దేవుడు ఎక్కువగా శ్రద్ధ వహించాడు. ఏ విధంగా ఇశ్రాయేలు జనాంగములకు ఆధిక్యతలను, మరి గొప్ప వాగ్దానాలను, నిబంధనలను ఇచ్చాడో అదే విధముగా ఈ యొక్క అంజూరపు చెట్టుకు ద్రాక్ష తోట మధ్యలో నాటబడింది. ఈ చెట్టును గురించి కూడా తోటమాలి ఎక్కువగా శ్రద్ధ తీసుకున్నాడు. అయితే దాని పండ్లు వెతక వచ్చినప్పుడు ఏం జరిగిందండి? ఇశ్రాయేలు జనాంగమునందు దేవుడు ఉద్దేశించినటువంటి ఉద్దేశములు సఫలం కావాలని కోరుకున్నాడు. అయితే దేవుని ద్రాక్షవనంలో ఉన్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా నీతి ఫలాలు ఫలించాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు. మనం ఈ సంఘములో ఉన్నామంటే ఈ సంఘములో మనం అందరం కూడా నీతి ఫలాలు ఫలించాలి అని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు అని చెప్పి ఈ అంజూరపు చెట్టు విధంగా మనము తెలియచెప్పబడుతుంది. అంటే మరి దాని పండ్లు వెదకు వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు అంటున్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగంలో దేవుని యొక్క ఉద్దేశములు నెరవేరినట్లుగా సువార్త వలన మేలు పొందిన వారు నిష్ఫలులై దేవునికి నిరుత్సాహం కలుగు చేసినట్లుగా తెలియచెప్పబడుతుంది. అంటే దైవాత్మకు దుఃఖము కలుగు చేసిన వారుగా ఉన్నారు. ఇశ్రాయేలు జనాంగం అందరికి కూడా దేవుని ఉద్దేశాలు నెరవేర్చమని చెబుతుంటే నెరవేర్చకుండా నిష్ఫలులైపోయారు. దేవునికి నిరుత్సాహం కలుగు చేసినట్లుగా ఇక్కడ తెలియజెప్పబడుతుంది. అప్పుడు దేవుని విమర్శ వచ్చింది. దేవుని విమర్శ ఏమంటున్నాడు? ఇదిగో 3 ఏండ్ల నుండి అంజూరపు చెట్టును పండ్లు వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు. దీన్ని పెరికివేయము, దీనివలన ఈ భూమి ఎలా వ్యర్థమైపోవాలని తోటమాలతో చెప్పాను. అంటే ఈ మాటలు దేవుడు న్యాయాధిపతిగా ఏర్పరిచినటువంటి క్రీస్తుతో చెప్పుచున్నాడు. క్రీస్తుతో సహపరివారైనటువంటి స్వార్థికులతోనూ దేవుడి మాటలు చెప్తున్నాడు. అంటే మన యొక్క సంఘములో ఫలింపని వారు ఎవరున్నారో, అంటే ఇక్కడ ఫలింపని 3 ఏళ్ళ నుంచి చూస్తున్నాము. సంఘంలోనికి ప్రతిరోజు వస్తున్నాము, ప్రతి ఆదివారం వస్తున్నాము, వాక్యం చదువుతున్నాము, వింటున్నాము, మరి ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుంటున్నాము, ప్రతిరోజు చూస్తున్నాం, కానీ ఫలించటలేదు. అంజూరపు చెట్టుకి ఏ విధంగా ఇక్కడ ఫలములు ఫలించలేదు, ఆ విధంగా కూడా మనం ఫలింపకుండా ఉన్నామేమో. ఇశ్రాయేలు జనాంగం ఫలించలేదు. మరి అయితే తోటమాలి విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయమట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్మంటున్నాడు. అంటే ఇశ్రాయేలు జనాంగము అవిధేయులైనప్పుడు వారి కొరకు విజ్ఞాపన చేశాడు ప్రభువారు. అలాగే వారికి కొంతకాలము సమయం ఇచ్చాడు, మార్పు చెందమని సమయం ఇచ్చాడు. అయితే తన కృపను చూపాడు. మరి బాప్తిస్మిచ్చి యోహాను కూడా పంపి మారు మనస్సు పొందమని తీర్పునికి వచ్చి కఠినమైన బోధన కూడా యోహాను గారి ద్వారా బోధింపబడ్డాడు, బాప్తిస్మిచ్చి యోహాను గారి ద్వారా. అయితే క్రీస్తు యేసు కూడా యూదా జనాంగం కొరకే వచ్చి మొదటిగా మరి వారికి సువార్త ప్రకటించినట్లు కూడా మనం చూస్తున్నాము. అయితే తన 12 మంది శిష్యులను కూడా వారి వద్దకు పంపాడు. వారు బయలుదేరి అంతటను కూడా సువార్త ప్రకటించుచు స్వస్థపరచు గ్రామాల్లో సంచారం చేశారని చెప్పి లూకాసు వార్త 9వ అధ్యాయం మనం 1 నుంచి 6 వచనాలు చూసినట్లయితే మరి అందరూ కూడా స్వార్థ ప్రకటించమని చెప్పి స్వార్థ ప్రకటించచ్చు తన శిష్యులందరికీ కూడా ఆజ్ఞాపించాడు. మరి శిష్యులందరూ కూడా స్వార్థ ప్రకటింప చేసినా కూడా వారిలో మార్పు అనేది ఇంకనూ రాలేదు. ఇక్కడ మరి త్రవ్వుట అని చెప్పి మనం చూసాము. త్రవ్వుట అంటే బీడు భూముల్ని దున్నుడి అని ప్రవక్త అయిన హోషేయ హెచ్చరిస్తున్నట్లుగా బైబిల్ గ్రంథం తెలియచెప్తుంది. అంటే బాప్తిస్మిచ్చి యోహాను త్రవ్వాడు. మరి విత్తనము ఫలించాలంటే ప్రతి సువార్తికుడు కూడా మానవ హృదయాలను వాక్యము ద్వారా బాగా దున్నాలని చెప్పి చెప్పబడుతుంది. అంటే ఇక్కడ చెప్పేటువంటి వాక్యమును ఎప్పుడైతే సువార్తికుడు కానీ కాపరి కానీ ఏ విధమైనటువంటి బోధన బోధిస్తున్నాడో వాక్యానుసారంగా ఆ వాక్యమును మన మనసులో అన్వయించుకోవాలి, దాని విధంగా జీవించాలి. అంటే బాగా కాపరి దున్నాలి అని చెప్పి చెప్పబడుతుంది.
బీడుగా ఉన్నటువంటి భూములను దున్నాలని చెప్పి హోషేయ ప్రవక్త ఏ విధంగా తెలియపరుస్తున్నాడో మన హృదయాలను కూడా వాక్యంతో దున్నాలి అని చెప్పి దేవుడు మనకు తెలియచెప్తున్నట్లుగా చూడాలి. అంటే వారి వాక్య విరుద్ధమైనటువంటి జీవితము, వేషధారణ బ్రతుకును బయటకు తీయాలి. యేసుక్రీస్తు వారి పని చేశాడు. అంటే మన సంఘంలోకి వస్తున్నాము, కూర్చుంటున్నాము, వేషధారణ బ్రతుకులు బ్రతుకుతున్నామంటే కాపరికి అవకాశం ఉంటుంది. కాపరి, అయ్యా నువ్వు చేస్తున్నది తప్పు, ఈ పని చేయకూడదు, ఇలా ఉండాలి అని చెప్పి వాక్యంతో బిడ్డను పైకి లేవనెత్తడానికి ప్రయత్నించాలని చెప్పి తెలియచెప్పబడుతుంది. అంటే ఎరువు వేయట అని చెప్పి ఉన్నది. ఎరువు అంటే సువార్తను ప్రకటించాలి. చెట్టు పెట్టేమో, చెట్టు బ్రతుకుతూ ఉంటుంది, కానీ దానికి ఇంకా బూస్టింగ్ పవర్ కావాలి. అంటే మనం రోజు వస్తున్నాము, వాక్యం వింటున్నాము. నేటి దినాల్లో అయితే వాక్యం వినడానికి 24 గంటలు మన ఫోన్లో చూడవచ్చు, మరి లేకపోతే టీవీల్లో చూడవచ్చు. ఇతరులు ఎన్నో వాక్యాలు మనకు వినిపింపు చేస్తున్నారు, కానీ ఇంకనూ మనకి కొదువుగానే ఉంటుంది. అందుకని బూస్టింగ్, సువార్త అనేది ప్రకటింపబడాలి అని చెప్పి మనం అంటున్నారు. అంటే ఈ సువార్తలోని వాగ్దానాలని, సత్యాల్ని మారు మనసు పొందిన వారి జీవితంలో ఫలింప చేయాలన్నమాట. ఫలింప చేయాలి. ఫలించకుండా ఉంటే మనము వేస్ట్గానే ఉంటాం అన్నమాట. అంటే చూడండి, అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని చెప్పాడు. అంటే ఇశ్రాయేలు జనాంగముగా మారు మనసు పొందలేదు, కానీ వారిలో కొందరు మారు మనసు నొందిరి ఫలములను ఫలించిరి అంటున్నాడు. మత్తయి సువార్త 3:10 మనం చూస్తున్నట్లయితే 6వ వచనంలో అంటున్నాడు, తమ పాపములను ఒప్పుకొనొచ్చు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మం పొందుచుండిరి అంటున్నాడు. మన పాపాలని ఒప్పుకోవాలి, అప్పుడే మనం ఫలిస్తాము. మన పాపాలను ఒప్పుకోకుండా పైకి వేషధారణ క్రైస్తవులుగా మనం ఉన్నట్లయితే ఫలించలేము. మనం ఎంత ఎరువు వేసినా, ఎంత సువార్త విత్తినా, ఎంత వాక్యము మనం చెప్పినా కూడా ఫలించాలి అంటే మనలో ఉన్నటువంటి ఆ పాపాలని అన్నిటిని కూడా ఒప్పుకొనాలి. అయితే 10వ వచనంలో అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడిన అంటున్నాడు. అంటే యోహోను యొక్కయు క్రీస్తు యొక్కయు బోధన విని మారు మనసు పొందని వారిపై కూడా దేవుని గొడ్డలి పైకి ఎత్తబడిన అని చెప్పి తెలియజెప్పబడుతుంది. మరి యేసుక్రీస్తు వారు సిలువు వేయబడినటువంటి 40 సంవత్సరాల కాలమున రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ ఇశ్రాయేలు జనాంగం పైబడి అడవిలో చెట్లు నరికినట్లుగా, మరి వారిని నరికివేసినట్లుగా చరిత్ర చెప్పబడుతుంది. అంటే ఈ దినాల్లో మనము సువార్త వింటున్నాము, మారు మనసు పొందకుంటలేదు. మారు మనసు పొందని వారిపై దేవుని విమర్శ త్వరలో రానై ఉన్నదని చెప్పి మనం గ్రహించాలి. మనము ఊరికనే వచ్చి కూర్చుంటే కాదు, మారు మనసు పొందాలి అని చెప్పి ఇక్కడ దేవుడు తెలియచెప్తున్నాడు. అంటే మారు మనసు పొందాలి. మనం పాపములోనే ఉన్నాము, మనకి దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ అవకాశం మనం సద్వినియోగం చేసుకోవాలి అని చెప్పి ఇక్కడ తెలియచెప్పబడుతుంది. ఒకవేళ మనము ఎంతోమంది ఈ అవకాశంను చూడలేక ఉన్నారము. ఈ సంవత్సరంలో ఈ చివరిలో మనం ఉన్నామంటే, మనము 2020లో ఒక చిన్న ఉదాహరణ ఇచ్చాడు దేవుడు. ఎందుకంటే ఇప్పటికి కూడా మనము దినములను గుర్తు తెచ్చుకున్నట్లయితే 2020లో కోవిడ్ వచ్చినప్పుడు మరి ఎవరము కూడా లేము. తల్లిదండ్రులు, భార్య భర్తలు, పిల్లలు ఎవరు ఎక్కడున్నామో భయపడుతూ జీవించాము. అది చిన్న ఎగ్జాంపులే దేవుడు ఇచ్చాడు మనకి. ఒకవేళ అలాంటి సందర్భంలో కూడా మనము బ్రతికి ఇప్పుడు ఇక్కడ దేవుని స్తుతించడానికి మనం అందరం ఇక్కడ కూడినామంటే అది దేవుడు మన అందరికి ఇచ్చినటువంటి భాగ్యముగా ఎంచాలి. దేవునిలో దాచబడాలి, దేవునిలో ఫలించాలి. మరి ఆ విధంగా ఫలించాలి అంటే ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నాడంటే దేవుడు ఏమో ఒక హెచ్చరిక చేస్తున్నాడు. జెఫన్యా గ్రంథంలో మొదటి అధ్యాయము 2వ వచనం చూడండి. ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. ఒకవేళ మనము మారు మనస్సు పొందని వారమైతే మనం ఏమంటున్నాడు, ఏమీ విడబడకుండా, కింద చూడండి, మనుష్యులనేమి పశువులనేమి నేను ఊడ్చివేసేదను అంటున్నాడు. ఎవరిని వదిలిపెట్టను అంటున్నాడు. మరి అప్పుడు మనం వదిలిపెట్టి మనం ఈ విధంగా ఉన్నామంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. హల్లెలూయా.
మనందరం కూడా, ఎందుకంటే మనం ఎంత భాగ్యమో మనకిచ్చాడు దేవుడు. చూడండి ఇంకొక మాట అంటున్నాడు 2వ అధ్యాయంలో, సిగ్గుమాలిన జనులారా కూడి రండి, పొట్టు గాలికి ఎగురునట్లు సమయం గతించుచున్నది, విధి నిర్ణయము కాకమునిపే, యెహోవా కోపాగ్ని మీ మీదకి రాకమునిపే, మిమ్మును శిక్షించుటకై యెహోవా ఉగ్రత దినము రాకమునిపే కూడి రండి అంటున్నాడు. దేవుని యొద్దకు రమ్మని చెప్తున్నాడు. అయ్యా యెహోవా ఉగ్రత మీకు ఓన్లీ ఎగ్జాంపుల్ చూపించాను 2020లో, ఇప్పుడు కూడా మీరు ఉగ్రత దినాల్లోనే ఉన్నారు. ఒకవేళ ఉగ్రత మీ మీదకి వచ్చిందేమో, ఆ ఉగ్రత నుంచి మీరు కాపాడబడటానికి ఏమన్నాడు? ఇంకో వాక్యం చూడండి దీంట్లో 3వ వచనం, దేశంలో సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించు సమస్త దీనులారా యెహోవాను వెతుకుడి, మీరు వెతికి వినయము గలవారై నీతిని అనుసరించిన ఎడల ఒకవేళ ఆయన ఉగ్రత దినమున మీరు దాచబడుదురు. చూడండి, ఒకవేళ ఉగ్రత దినము వచ్చిందే అనుకోండి, ఇప్పుడు కోవిడ్లో మనం చిన్న ఎగ్జాంపులే చూపించాడు దేవుడు. ఒకవేళ రాబో ఉగ్రత దినము నుంచి మనం దాచబడాలంటే ఏం చేయాలంటున్నాడండి? ఇక్కడ ఏమన్నాడు? సాత్వికులై ఆయన న్యాయ విధులను అనుసరించమంటున్నాడు. సాత్వికులై మనము దేవుని యొక్క న్యాయ విధులను అనుసరించినట్లయితే, మారు మనసు పొంది దేవుని వాక్యానుసారంగా మనము జీవించినట్లయితే ఒకవేళ దాచబడదు మేము దేవుని ఉగ్రత దినము నుంచి సమయం గతించిపోవచ్చున్నది అంటున్నాడు. చూడండి, సిగ్గుమాలిన జనులారా కూడిరండి, పొట్టు గాలికి ఎగురినట్లు సమయం గతించుచున్నది, సమయం గతించిపోతున్నది. ఇంకా కొద్ది క్షణాలైతే మనము 2025వ సంవత్సరానికి అడుగు పెట్టబోతున్నాము. మరి గడిచిన సంవత్సర కాలం అంతా కూడా మనల్ని దేవుడు కాచి కాపాడాడంటే, మనం ఆ ఉగ్రత దినం నుంచి తప్పించుకోవాలి అంటే, దాచబడాలి అంటే ఏం చేయాలండి? మనం సాత్వికులై ఆయన న్యాయ విధుల్ని అనుసరించాలి. దేవుడు చూడండి మనకి ఎంత అవకాశం ఇస్తున్నాడు. మరి 2020లో చనిపోయిన వారందరూ కూడా మరి దాచబడలేదా అంటే, అది కూడా దాచబడ్డారు. చిన్న ఎగ్జాంపుల్ చూపించాడు దేవుడు. ఇప్పుడు ఏమంటున్నాడు? మీరు దాచబడాలి అంటే దేవుని వాక్యానుసారంగా జీవించాలి అని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. అయితే ఇక్కడ చూడండి, దేవుని ప్రేమ, దేవుని న్యాయము ఏమంటుందంటే, దేవుడు దీర్ఘకాలము సహించినను ఫలింపక వేషధారణ బ్రతికిన వారిని శిక్షించును అంటున్నాడు. ఒకవేళ మనము వాక్యం విని ఫలించపోయినట్లయితే, వేషధారణ జీవితం కలిగి ఉన్నట్లయితే వారిని శిక్షిస్తాను అని చెప్పి దేవుడు తెలియచెప్తున్నాడు. దేవుడు ప్రేమమూర్తి కనుక అనేక తరుణములు ఇచ్చినను కూడా న్యాయమూర్తిగా శిక్షిస్తాడు అని చెప్పి తెలియజెప్పబడుతుంది. ఇక మనం చూసినట్లయితే శపింపబడినటువంటి అంజూరపు చెట్టు, మత్తయి సువార్త మనం 21:15-20లో చూచాం. అలాగనే యూదులు ఈ అంజూరపు చెట్టుతో పోల్చబడ్డారండి. శపింపబడిన అంజూరపు చెట్టు శపించబడినటువంటి యూదా జనాంగానికి సాదృశ్యంగా ఉన్నది. అయితే అంజూరపు చెట్టునకు ఆకు రాలిపోయిన పిదప పువ్వులు, పిందె, కాయలు వస్తాయని చెప్పి, మరి ఈ చెట్టుకు ఆకులు ఉన్నవి కానీ ఫలములు లేవు. ఆకులైతే ఉన్నాయి చెట్టుకి. చెట్టు దగ్గరికి వచ్చి తోటమాలు చూసినప్పుడు ఫలములు లేవు కానీ ఆకులు ఉన్నాయి. అయితే ఇశ్రాయేలీయుల నుండి ప్రభువు ఫలాల్ని నిరీక్షించాడు. అయితే వారు ఫలములు ఫలించలేదు కదా, కారు ద్రాక్షాలను ఫలించినట్లుగా బైబిల్ తెలియచెప్పబడుతుంది. అందుచేత ఇశ్రాయేలు జనాంగము శపించబడ్డారు. అలాగే మనము కూడా శపించబడకుండా ఉండాలంటే ఏం చేయాలండి? ఫలించాలి. మారు మనసు పొంది వాక్యానుసారంగా వాక్యములో ఫలించాలి. అప్పుడే మనము కారు ద్రాక్షాలు ఫలించాలి. అక్కడ కారు ద్రాక్షాలు ఫలించలేదు. చూడండి, అయితే ఈ ఫలింపని అంజూరపు చెట్టు, ద్రాక్ష తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టు ఉపమానంలో ఇశ్రాయేలును గురించి మరి ఒక పాఠం ఉంది. ద్రాక్ష తోట యొక్కయు అంజూరపు చెట్టు యొక్కయు హక్కుదారుడు ఎవరంటే దేవుడే. ఆయన శరీరధారి అయినటువంటి క్రీస్తుగా ఈ లోకంలోనికి వచ్చి 3 సంవత్సరాల పరిచర్యలో యూదా జనాంగము నుండి ఫలములు ఆశించాడు, ఫలముల కోసం నిరీక్షించాడు. మరి ఎన్నో అవకాశాలు ఇచ్చాడు, ఆయనను కూడా వారు ఫలాలు ఫలించలేదు. అందుచేత ఆ చెట్టును నరికి మరి ద్రాక్ష తోట అయినటువంటి వాగ్దాన దేశము నుండి వారిని అన్ని దేశంలోనికి చెదరగొట్టినట్టుగా
బైబిల్ గ్రంథము తెలియజెప్పడం. ఎందుకంటే వారు ఫలించలేదు. ఇప్పటికి చూసినట్లయితే ఇశ్రాయేలు దేశంలో ఉన్నటువంటి యూదులు ప్రపంచం మొత్తం కూడా విస్తరింపబడి ఉన్నారు, వివిధ దేశాల్లో జీవిస్తున్నారు. ఇప్పటికి కూడా మనం యుద్ధం జరుగుతున్నది ఆ దేశంలో, అయినను కూడా దేశంలో పూర్తిగా యూదులు లేరు. యూదా జనాంగం అంతా కూడా ప్రపంచ దేశాలకు వెళ్ళిపోయారు. అయితే చిగురించిన అంజూరపు చెట్టు అని చెప్పి తెలియజెప్పబడుతుంది. అంటే ఆ చెట్టు మొదలకు నరకబడింది కానీ దాని యొక్క వేరు భూమిలో నుంచి పూర్తిగా పెళ్ళగింపబడలేదు, కానీ ఆ వేరు నుండి ఆ చెట్టు మొలచి చిగురించుచున్నది అని చెప్పి యెషయా గ్రంథం 11:1 చూస్తున్నాం. యెషయా ముద్దు నుండి చిగురు పుట్టును, దాని వేరు నుండి అంకురం ఎదిగి ఫలించును అంటున్నాడు. అలాగని మత్తయి సువార్త 24:25 అంటున్నాడు, అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉన్నదని ఆయన సమీపముని ద్వారము దగ్గరే ఉన్నాడని చెప్పి తెలుసుకొనడి అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ద్వారము దగ్గరనే ఉన్నాడు, అంటే మన హృదయాలకు దగ్గరగా ఉన్నాడు. మనము ఫలించినట్లయితే సరి, ఫలించకపోయినట్లయితే నరికివేయమని చెప్పినట్లుగా ఈ అంజూరపు చెట్టు చిగుర్చి ఉన్నది. అంటే ఇశ్రాయేలు జనాంగము అన్య దేశాల్లో చెదరగొట్టబడి ఉన్నారు, కానీ తిరిగి సమకూర్చబడుదురు అని చెప్పి యెషయా గ్రంథము 43:5-6 చెప్పబడింది. అంటే భయపడకము, నేను నీకు తోడై అన్నాను అని చెప్పి ఇర్మీయా గ్రంథం 24:25 ఈ వాగ్దానము నెరవేరబడింది. అంటే ఇప్పుడు చెట్టు వేరున గొడ్డలు పెట్టి ఉన్నది, చెట్టు నరికివేశారు, మరి జనాంగము శపించబడ్డారు. యూదా జనాంగం అంతా కూడా ప్రపంచ దేశాల్లో 4 దేశాలకు వెళ్ళిపోయారు. కానీ వాళ్ళందరినీ కూడా సమకూర్చబడతారు అని చెప్పి దేవుడు తెలియజెప్పబడుతున్నాడు. అంజూరపు చెట్టు చిగుర్చుదును అని చెప్పి తెలియజెప్పబడుతుంది. అంటే ఈ అంజూరపు చెట్టు ఎప్పుడైతే చిగుర్చబడుద్దో ఈ యూదా జనాంగం అందరూ కూడా ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కులను అందరినీ కూడా సమకూరుస్తానని చెప్పి దేవుడు తెలియచెప్పినట్టుగా ఫలింప చేస్తాడు అని చెప్పి తెలియచెప్తున్నాడు. అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఒకవేళ మనము పాపము చేసినని కూడా ఆ పాపమును ఒప్పుకొనపోయినట్లయితే మనం వేస్ట్. కానీ ఏమంటాడు దేవుడు, మనం మరణించాలని చెప్పి ఫలించకూడదని చెప్పి తెలియచేట్లా. యెహెజ్కేలు గ్రంథం 33:11 మనం చూసినట్లయితే, దుర్మార్గుడు మరణము నొందుట వల్ల నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వల్ల నాకు సంతోషం అంటున్నాడు దేవుడు. అంటే మనం పాపము చేసి ఉండి ఆ పాపములని మరణించినట్లయితే మనకి దేవునికి సంతోషం లేదు. మనం ఆ పాపమును దేవుని యొద్ద ఒప్పుకొని ఫలించినట్లయితే దేవునికి సంతోషం కలుగుతుందని దేవుడు ఇక్కడ తెలియచెప్తున్నాడు. అంటే దేవుని వాక్యము మన క్రైస్తవ జీవితాలకు పునాది అయిన ఉన్నది. మరి దాని మీదనే ప్రతి ఒక్క జీవితం కట్టబడాలని చెప్పి దేవుడు తెలియచెప్పడుతున్నాడు. అంటే మరి క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో మనం చూసినట్లయితే నెబుకద్నెజర్ రాజు యెరూషలేము గోడలన్నింటిని కూడా నేలమట్టం చేసి ఇశ్రాయేలీయుల యొక్క జనాంగాన్ని చెరగా కొనిపోయాడు. అయితే దాదాపు 70 సంవత్సరాల తర్వాత నెహెమ్యా నాయకత్వంలో కోరెష్ రాజు ఏలుబడిలో ఇశ్రాయేలీయులు వారి స్వదేశానికి తిరిగి వచ్చి పతనమైనటువంటి కాల్చబడినటువంటి యెరూషలేము గోడలను మహా అద్భుతముగా 52 దినాల్లోనే వారు కట్టారు. ఈ సందర్భంగా వారు ఏం చేశారంటే, ఒక నూతన జీవితం వారి స్వదేశంలో ప్రారంభిస్తూ నిబంధనలను కట్టడలను ఆచరించుదామని శపథము పూని ప్రమాణం చేసినట్లుగా బైబిల్ గ్రంథం తెలియచెప్పబడుతుంది. నెహెమ్యా గ్రంథము 10:28 మనం చూసినట్లయితే, దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడినటువంటి దేవుని ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువు అయిన యెహోవా నిబంధనలను కట్టడలను ఆచరించుదామని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. చూడండి, ఒకవేళ మనము ఇప్పటి వరకు మన సంవత్సరం అంతా గడిచిపోతుంది, క్రొత్త సంవత్సరంలోకి వెళ్ళబోచున్నాము. ఇప్పటికైనా మనకు సమయం ఉన్నది. ఈ సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, ఒక ప్రమాణము, ఆయన ధర్మశాస్త్రమును అనుసరించి మరి ఆ కట్టడలను మనము నిబంధనలను ఆచరిస్తామని చెప్పి ఏ విధముగా అటువంటి జనాంగం అక్కడ శపథము పూని ప్రమాణం చేశారో ఆ విధముగా మనకు కూడా దేవుడు అవకాశం ఇస్తున్నాడు. మనము కూడా ఒక నిర్ణయం తీసుకోవాలన్నమాట. మనము కూడా ఒక శపథం చేసుకోవాలి.
ఆ శబ్దము వారి జీవితాల్లో నిరాకరించడం బట్టి మరి 70 సంవత్సరాలు బానిస బ్రతుకును అనుభవించి వెట్టి చాకరీ చేసినట్లుగా మనం దేవుడు చెప్తున్నాడు. అయితే మనం ఒక్కటి అంజూరపు చెట్టు గురించి మనం ఇప్పటిదాకా చూసుకున్నాం. అంటే మన క్రియల ద్వారా ప్రేమ చూపించాలి. మన క్రియల ద్వారా మారు మనసుకు తగినటువంటి ఫలాలు ఫలించాలి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. 9వ వచనం, లూకా సువార్త 3వ అధ్యాయం 9వ వచనం అంటున్నాడు, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడినది కనుక మంచి ఫలములు ఫలించని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును అంటున్నారు. అంటే ఫలములు లేని వారు దేవుని యొక్క రాజ్యానికి వారసులు కారని, ఫలములతో నింపబడిన చెట్ల దగ్గర ఏముండాలి అంటున్నాడు దేవుడు? గంపలు ఉండాలని చెప్పి కోరుకుంటున్నాడు. గంపలు ఉండాలి కానీ గొడ్డలి కాదు అంటున్నాడు. అంటే వాక్యములో చెట్టు వేరున ఉంచబడినది కానీ మరి నీళ్ళ నుండి ఆ ఫలాల్ని ఆశిస్తున్నాడు దేవుడు. ఆ ఫలాల్ని ఫలించని ఇవ్వని వానిగా ఉండినట్లయితే చూడండి, రైతు ఎంతో ఎదురు చూస్తూ కనిపెట్టుకుని ఉంటాడు. ఓర్పుతో సహనముతో ఎరువులు వేసి నీరు పోసి మరి చెట్టును పెంచుతూ ఉన్నాడు కానీ ఆ చెట్టుకు రక్షణ కల్పిస్తున్నాడు కానీ మరి ఫలించట్లేదు. ఫలించాలి అని చెప్పి మనం కోరుకోవాలి. ప్రభు సంఘములో మరి నిన్ను ఒక మొక్కగా నాటాడు. మనం ఈ సంఘంలో ఉన్నా అంటే మీరు ఒక మొక్కగా నాటబడ్డారు ఈ సంఘంలో అని చెప్పి మీరు గుర్తెరగాలి. కాబట్టి మరి ఇప్పటి వరకు కూడా గడిచిన సంవత్సరాల నుంచి మీ యొక్క జీవితంలో మీ యొక్క వయసును మీరు గుర్తించుకున్నట్టయితే 20 సంవత్సరాలు, 22, 30, 40 ఏ విధంగా మీ యొక్క వయసును బట్టి దేవుడు కాపాడి మరి ఈ సంఘములో మిమ్మల్ని ఒక మొక్కగా నాటాడు అంటే మరి నిన్ను కాపాడుతూనే ఉన్నాడు. మ్రానుగా పెరుగు వరకు కాపాడుచున్నాడు. కానీ నీవు ఫలింపు లేని దానిగా ఉన్నావేమో ఒక్కసారి వెనుకకు తిరిగి ఆలోచించుకోండి. మనము ఫలింపాలని చెప్పి దేవుడు కోరుకుంటున్నాడు కానీ మనం ఫలింపకుండా ఉంటున్నామేమో ఆలోచించాలి. దేవుడు తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో నీ దేవుని ఏమిస్తున్నావు అని చెప్పి ఒకవేళ మొక్కుబడి చేయకపోతే నీలో ఫలాలు లేనట్లే. దేవునికి మొక్కుబడి చేసుకోవాలి. మనం మొక్కుబడి చేసుకున్నట్లయితే ఏమంటున్నాడు? గంపలో ఫలాలు ఉండాలి, గంపలో ఫలాలు కనబడాలంటున్నాడు. సంవత్సరానికి 12 నెలల్లో 12 నెలలు ఒక్కొక్క నెల ఒక్కొక్క గంప ఫలాలు నింపబడాలి. అప్పుడే మన యొక్క జీవితంలో నెలకొక్కసారి గంపబడాలి. మనం మొక్కుబడులు దేవునితో పెట్టుకోవాలి. అయ్యా ఫలించే ఫలములుగా నా యొక్క జీవితం ఎదగబడాలని చెప్పి దేవునితో మొరపెట్టుకోవాలి. ఆ తోటలో అప్పుడు నీవు నిండు వృద్ధాప్యం వరకు, అంటే ఈ సంఘములో ఇప్పటి వరకు నీ యొక్క సంవత్సరాలు ఏ విధంగా నువ్వు కాపాడబడి మ్రొక్కగా రానుగా ఎదగబడ్డావో మరి నీ యొక్క వృద్ధాప్యం వరకు కూడా నువ్వు ఫలాలు ఫలించినట్లయితే వృద్ధాప్యం వరకు నిన్ను కాపాడబడతాడు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. ప్రకటన గ్రంథం 22:2వ వచనంలో మనం చూసినట్లయితే ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షం ఉండెను, అది నెలకు ఫలించు 12 కాపులు కాయను అంటున్నాడు. చూడండి, ఆ జీవవృక్షములాగా ఫలించే చెట్టులాగా ఉండాలి, ఫలింపని చెట్టులాగా ఉండకూడదు. మన ఈ సంఘంలో నేను ఇప్పటి వరకు కాచి కాపాడిన దేవుడు ఫలించాలని చెప్పి కోరుకుంటున్నాడు కనుక మనము ఫలింపే చెట్టుగా ఉండాలి. ఫలించే ఫలములు నెలకు ఒక గంపగా, ప్రతి 12 నెలలకు 12 గంపలు ఫలించే ఫలములను ఆశిస్తున్నాడు దేవుడు. ఆ విధంగా మీరందరూ ఉండాలని కోరుకుంటూ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాము.